అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలో నుంచి 40వ ప్రశ్న. పరమాత్మ అనంతము కదా, నేను శాంతము కదా, అహం బ్రహ్మాస్మి అని నేనే పరమాత్మనంటే ఎలా కుదురుతుంది? అంతము అంటే లిమిట్, పరిమితము. దీన్ని దేశంలో చూపగలవు. ఈ నగరము ఇక్కడితో అయిపోతుంది. అంతము దేనికున్నదో దానికి ఆది ఉండి తీరాలి. ఆ నగరానికి మొదలు చివర ఉంటాయి. కాలంలో ఉన్నదానికి అంతం ఉంటుంది. కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు 15వ శతాబ్దంలో ఉన్నాడు. ఇప్పుడు లేడు కదా. వస్తువు ఇది అక్కడ లేదు కదా, అది ఇక్కడ లేదు. దేశకాల వస్తువులనేవి ఆకాశంలో లేవు, పృథ్వీలోనూ లేవు. అవి మానవ మేధస్సులో ఊహాజనితాలు. రోడ్డుపై ప్రయాణం చేస్తుంటే ఇక్కడికి కర్నూలు జిల్లా అయిపోయింది, ఇక్కడ నుంచి అనంతపురం జిల్లా మొదలు అవుతుంది అన్నప్పుడు రోడ్డు అలాగే ఉంది. ఇది కర్నూలు, ఇది అనంతపురము అన్నది ఊహాజనితాలు. ఆకాశము కార్యము కాబట్టి దానికి కారణము బ్రహ్మము. జ్ఞానములో ఖాళీ ఏర్పడితే ఆకాశము వచ్చింది. పొటెన్షియల్ ఫామ్లోనున్న నా జ్ఞానములో ఇచ్ఛాశక్తి అనే ఒక తొణుకు వచ్చింది. అది జ్ఞానశక్తిగా ప్లాన్ చేసింది. మధ్యలో వచ్చిన గ్యాప్ ఆకాశము. రెండు ఆలోచనలకు మధ్యనున్నది కాలము. రెండు సంఘటనలు వస్తువులు. శాస్త్రము తస్మాత్ ఏ తస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత. ఆత్మలో నుండి ఆకాశము వచ్చిందంటే స్థితిలో నుండి గతిలోకి వచ్చింది అని అర్థం. అది శూన్యమని గ్రహిస్తున్న నేను ఆత్మని. ఈ వస్తువు కాలంలో తయారవుతుంది. నా జ్ఞానశక్తి ప్లాన్ చేస్తే పంచభూతాలతో ఎగ్జిక్యూట్ అవుతుంది. అది క్రియాశక్తి. ఇచ్ఛా అనే ఆలోచన, జ్ఞానం అనే ప్లాన్, క్రియ అనే ఎగ్జిక్యూషన్ గతిలోనున్న నా ఎనర్జీయే. ప్రతి వస్తువు పంచభూతాలనే ఉపాదానముతో, క్రియాశక్తి అనే నిమిత్తముతో తయారైనది. పరమాత్మ చైతన్యము టు బి మేడ్ కాదు, రెడీమేడ్. ఆకాశము దేశమంతా వ్యాపించింది. దేనిని పరిచ్ఛేదము లేదు. వస్తువులన్నీ విజాతీయం. విజాతీయం వస్తే సజాతీయం అంతమవుతుంది. జలము దగ్గర పృథ్వీ ఆగిపోతుంది. అగ్ని దగ్గర జలము ఆగిపోతుంది. వాయువు దగ్గర అగ్ని ఆగిపోతుంది. ఆకాశము దగ్గర వాయువు ఆగిపోతుంది. అవి అల్పంగా ఉంటే ఒకదాన్ని ఇంకొకటి మింగగలదు. అధికంగా ఉంటే అదే మింగబడుతుంది. చిన్న మడుగులోని నీళ్లలో మట్టి పోస్తే పీల్చుకుంటుంది. అదే నీళ్లు ఎక్కువైతే మట్టిని లయం చేసుకుంటుంది. అగ్గిపుల్ల వెలిగిస్తే గాలికి ఆరిపోతుంది. అగ్ని ప్రజ్వలిస్తే గాలికి ఇంకా పెరుగుతుంది. తప్పిపోయిన ఆవును వెతుకుతూ పోతే గుర్రం కనపడుతుంది. ఆవు అనే వృత్తి అంతమయ్యి గుర్రం వృత్తి మొదలయ్యింది. అనేక పదార్థాలున్నప్పుడు ఒకదానికొకటి అడ్డు తగులుతాయి. ఒకే పదార్థం ఉంటే దానికి అడ్డు లేదు. వృత్తి ఆగిపోయే పని లేదు. కమ్మ, కాసు, వడ్డానం నామరూపాలు ఒకదాన్ని ఒకటి విభేదిస్తాయి. సామాన్యమైన బంగారానికి అవి అడ్డు రావు. పరమాత్మ మహాసామాన్యం. అది చిద్విశేషము, సద్విశేషము కాదు. సత్ సామాన్యము, చిత్ సామాన్యం కూడా కాదు. అది సచ్చిత్తులైతే మహాసామాన్యం. సముద్రానికి అల విజాతీయం కాదు. అది జలమే, ఇది జలమే. ఎప్పుడైనా కార్యము అభాస కాబట్టి కారణానికి అది అడ్డు రాకూడదు. కనపడిన మిథ్య అయినది అడ్డు ఎలా వస్తుంది? స్వప్నాన్ని అనుభవించే కాలంలో సత్యం అనుకుంటాము. మెలకువ రాగానే అది అబద్ధమని ఎవరైనా చెప్పాలా? జ్ఞానం కలిగితే కనిపిస్తున్న ఈ జగత్తు సత్యం కాదని తెలుస్తుంది. అరుణ్ గోవిల్ రాముడిగా నటిస్తున్నప్పుడు మనము చూస్తున్నది అరుణ్ గోవిల్నే కదా. అతనికి కూడా తాను అరుణ్ గోవిల్నని, తాను కట్టిన వేషము రాముడిదని తెలియడం జ్ఞానం. అందుకే జ్ఞానం రెడీమేడ్, టు బి మేడ్ కాదు. వాచారంభణ వికారో నామధేయు మృత్తికత్వేన సత్యం. మాటలోనే కుండ కనిపిస్తుంది, కానీ యథార్థంగా మనం చూస్తున్నది మట్టినే. పాంచభౌతికమైన శరీరము శబ్దం మాత్రమే, అది సచ్చిత్తులే. అలా ఏకం చేసినప్పుడు నీకు జీవాత్మ పరమాత్మని వేరుగా ఉండవు. అహం అన్న స్ఫురణ ఎక్కడున్నా అది చిత్. అది ఏ పదార్థంలో ఉన్నా అది సత్ అని తెలుసుకుంటేనే ఉన్నది అనంతం. రజ్జు సర్పము రజ్జువును కాటేస్తుందా? స్వప్నంలో కలిగిన అనుభవము నిజమా? రజ్జు అనే ఆలోచనతో చూస్తే సర్పము రజ్జువుగా కనిపిస్తుంది. సర్పము అనే ఆలోచనతో చూస్తే రజ్జువు సర్పంగా కనిపిస్తుంది. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి ఆపస్, ఆపస్ నుండి పృథ్వీ,
పృథ్వీ నుండి అన్నము, ఔషధములు, పురుషుడు వచ్చారంటే పురుషుడు అనే ఆలోచన నుండి పైకి వెళ్ళు. రజ్జు జ్ఞానం కలిగించుకుంటే తెలుస్తుంది. బుద్ధిలో మాత్రమే బ్రహ్మమును గుర్తించగల శక్తి ఉంది. వస్తు సిద్ధిర్ విచారేణ నా కించిత్ కర్మ కోటిభిః. వస్తువును విచారిస్తే తప్ప విచారణ చేస్తేనే కోటి కర్మలు చేసిన విషయం తెలియబడతని శాస్త్రము చెబుతుంది. నగలను చూసినప్పుడు అది బంగారమన్న ఆలోచన వస్తే నానా విధములైన ఆలోచనలు పోతాయి. అన్నీ దానిలో నుండే వచ్చాయి, దానిలోకే వెళతాయి. ఊర్ధ్వమూల మదశాఖమశ్వత్థం ప్రాహురమవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవే. శ్రీ భగవానుడు చెప్పును. దేనికి వేదములు ఆకులుగా ఉన్నవో అట్టి సంసారమును అశ్వత్థ వృక్షమును పైన వ్రేళ్ళు కలదిగను క్రింద కొమ్మలు కలదగను నాశము లేనిదుగను పెద్దలు చెప్పుదురు. దానిని ఎవడు తెలుసుకొనుచున్నాడో అతడే వేదార్థమును ఎరిగినవాడు అగుచున్నాడు. తిరగ తిప్పితే నీకు ఒరిజినల్ తెలుస్తుంది. సంసారం అనే కాంటాజియస్ డిసీజ్, సాంక్రమిక వ్యాధి అందరికీ వచ్చింది. ఎవరు ఎవరిని బలవంతంగా పెళ్లి చేసుకోమని చెప్పలేరు. చదువై ఉద్యోగం రాగాన్ని తల్లిదండ్రులే చూస్తారు. వాళ్ళు చూడకపోతే మనం అడుగుతాం. భవరోగజ్ఞి అనే సంసార రోగాన్ని నిర్మించే యాంటీబయాటిక్స్ జ్ఞానమని అమ్మవారు ఆ జ్ఞాన స్వరూపిణి అని తెలుసుకోవాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అసత్యం జ్ఞేయం శాంతం సంసారం. పరమాత్మను ప్రపంచముగా చూస్తున్నాం, ప్రపంచాన్ని పరమాత్మగా చూడు. నిత్యానిత్య వస్తు వివేకం. ఇహామూత్ర ఫల ఇహమూత్ర ఫలభోగ విరాగం. ఇహమే అభాస ఇక్కడ, ఇక పరమెక్కడుంది? సముద్రమే గంగా నది అయిందని చూడు. లేకపోతే ఎన్ని ఆనకట్టులు కట్టినా, ఎంతమంది తీర్థ స్నానాలు చేసినా, ఎందరో గంగ పూజ చేస్తున్నా గంగమ్మ ఆగకుండా సముద్రాన్ని చేరుతున్నది కదా. మనం పని మీద ఢిల్లీ వెళితే ఫోన్ చేసి కర్నూలులో వరదలు వచ్చాయా, వర్షం కురిసిందా, వాతావరణం ఎలా ఉంది అని కనుక్కుంటాం కదా. ఈ ప్రపంచంలోకి వచ్చి నీ స్వస్థలాన్ని గురించి తెలుసుకోవాలని మరిచిపోయావు. తస్మాత్ దానిలో నుండే తస్మాత్ ఆ దానిలో నుండి బ్రహ్మంగా చెప్పబడిన ఆత్మలో నుండి ఆత్మనః ఆత్మ అనే సామాన్యం ఉండటం అనే స్ఫురణ, దాని కార్యమైన ఆకాశాది పంచభూతాలు ఉన్న నశించిన తానుండాలి. కుండ పుట్టకముందు ఉండటం అనే స్ఫురణ, అంటే కుండ ఉంది అనే స్ఫురణ, పగిలిన తర్వాత కుండ లేదనే స్ఫురణ ఉన్నది కదా. కుండ ఉన్నదని లేదని కాకుండా అది మట్టి అని గుర్తిస్తే ఎప్పటికీ ఉంటుంది కదా. గాజు కమ్మ కరగబెట్టిన కాసు ముక్కు పొడగ చేయిస్తే బంగారం పోయిందని ఏడుస్తావా? సత్యం ఉండటం, జ్ఞానం స్ఫురించటం, అవి రెండు అనంతం. దేహాత్మ జీవాత్మ ఉన్నప్పుడు ఉంటాయి, పోయినప్పుడు పోతాయి. నేను పరిమితం, నా జ్ఞానము పరిమితం. నేను బ్రహ్మను ఎలా అవుతాను అన్న సంకుచ దృష్టిని మార్చుకో. నీవు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మవే, అనంతుడవే. సంశయాత్మ వినశ్యతి అని సందేహము వదిలే. అందరికీ ధన్యవాదాలు. ఓం. రేపు 41వ ప్రశ్న. భగవంతుడు చీమలో, బ్రహ్మలో, శివకేశవాదుల్లో ఉంటానన్నాడు. చీమ చిన్నది, ఏనుగు పెద్దది. ఆ పరమాత్మ చిన్నదానిలోనూ పెద్దదానిలోనూ ఎలా ఇమడగలడు? ఏ వస్తువైనా ఒక దానిలో ఉంటే మరొక దానిలోకి ఎలా వెళ్ళగలడు? నేను ఇండియాలో ఉంటే అమెరికాలో ఉండను కదా. పరమాత్మ అంతటా ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకో.